ఈరోజు నేను మేక తలకాయ కూర కర్రీ వండుతున్నాను. తలకాయ మాంసంలో కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. అల్లము వెల్లుల్లి గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఇలా కొంచెం కాల్చుకోవాలి. దీంట్లో కొబ్బరి యాడ్ చేసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగాలు, యాలుక్కాయ, కొబ్బరి ఇవి గ్రైండ్ చేసుకోవాలి. వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో ధనియాలు, చెక్క, లవంగా, కొంచెం జాపత్రి, స్టార్ ఫ్లవర్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో పలావ్ ఆకు వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేస్తాం. వేయించుకోవాలి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇంట్లో ఉడికించుకున్న తలకాయ మాంసం యాడ్ చేసుకోవాలి. ఇది ముందుగానే హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి. కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగాలు వేసి తయారు చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పౌడర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మటన్ మసాలా యాడ్ చేసుకోవాలి. పౌడర్, కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి.
కర్రీ తలకాయ కూర కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కొంచెం టేస్ట్ బాగుంటుంది తలకాయ కూర. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఈరోజు నేను తయారు చేసిన తలకాయ కూర, మేక తలకాయ కూర. ఇది మనం రాగి సంగట్లో కానీ, పలావ్లో కానీ, బిర్యానీలో కానీ, వైట్ రైస్లో కానీ ఈ మేక తలకాయ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ తలకాయ కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తయారు చేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఇలా ఉడికించుకోవాలి వాటర్ పోసుకొని. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో రాగి పిండి యాడ్ చేసుకోవాలి. ఉడికించుకోవాలి బాగా. ఇలా గంట పెట్టి బాగా తిప్పుకోవాలి. రాగి సంగటి రెడీ అయిపోయింది. ఇది కాసేపు చల్లార్చుకోవాలి. తర్వాత ముద్దలు తయారు చేసుకోవాలి. ఇలా రాగి ముద్ద తీసుకొని ఇలా బౌల్స్ చేసుకోవాలి. ఇలా బౌల్స్ చేసుకోవాలి. ఇలా తీసుకొని సంగటి ఇలా బౌల్స్ తయారు చేసుకోవాలి. ఇలా రౌండ్గా బౌల్స్ తయారు చేసుకోవాలి. ఇది ఈరోజు నేను తయారు చేసిన రాగి సంగటి తలకాయ కూర. రాగి సంగటిలో ఈ తలకాయ కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.